రాష్ట్రంలో ఉన్న తాతలకు అమ్మమ్మలకు నాయనమ్మలకు అత్తమ్మలకు మామలకు బావలకు అక్కలకు చెల్లెళ్లకు తమ్ముళ్లకు ఏ తిప్పలు వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా కానీ ఏ ఆపత వచ్చినా కానీ మొదలే యాదికొచ్చేది తెలంగాణ భవన్ అట. యాదికొస్తే అధికారంలో ఉన్న ప్రజాభవన్ యాదికి రావాలే కానీ తెలంగాణ భవన్ యాదికొస్తుందని ఎవరన్నారే బాలన్న అంటారా? ఇగో ఈనుండ్రి. అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఇక చెప్పుండ్రి. మీకు ఈ గులాబీ జెండా అండగా ఉన్నది. ఈ తెలంగాణ భవన్ ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక జనతా గ్యారేజ్గా మారింది. అది హైడ్రా బాధితులు కావచ్చు, మూసీ బాధితులు కావచ్చు, లగచర్ల బాధితులు కావచ్చు, ఎవరికి ఎక్కడ కష్టం వచ్చినా ఇవాళ వాళ్ళందరికీ గుర్తొస్తున్నది తెలంగాణ భవన్, బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 12. ఇన్నరా ఏమంటున్నాడు? సినిమేషకాడు చిన్నెన్టీ రామారావు సారు సినిమా జనతా గ్యారేజ్ అని ఉంటుంది చూడుండ్రి. అగో ఆ బాపది బీఆర్ఎస్ భవన్ తయారైందట. బుడ్డరామారావు సార్ కదా జనతా గ్యారేజ్ సినిమాల జనంకు కష్టం వచ్చిందని తెలవంగానే బండ్లేసుకొని పోయి బాధలు వాపినట్టు ఇప్పుడు గ్యారేజ్కి పోయేటట్టు తయారైన కారు బిస్సాను పట్టుకొని కేటీఆర్ సార్ కూడా గులాబీ దళం గుంపును ఎంట పెట్టుకొని పోయి పబ్లిక్ కష్టాలు వాపుతున్నామన్న తరీకలు అనుకొచ్చిండు. ఇంకా మస్తుగానే అన్నాడు. ఇనుండ్రి. ఈ తలుపులు ఎప్పుడు తెరిసే ఉంటాయి. రాష్ట్రంలో ఏ వర్గానికి, ఏ ఒక్కరికి, ఏ తమ్ముడికి, ఏ చెల్లెకు, ఏ అన్నకు, ఏ అక్కకు కష్టం వచ్చినా మీరు రావచ్చు, మాకు చెప్పొచ్చు. ఇటు శాసనసభలో, అటు శాసన మండలిలో, అటు రాజ్యసభలో ఎక్కడెక్కడైతే మన గొంతుందో గొంతు విప్పుతాం, ప్రభుత్వాలను అడుగుతాం. పబ్లిక్ కోసం ఢిల్లీ నుంచి గల్లీ దాకా గాయి గత్తర చేస్తారట. అయ్యా కేటీఆర్ సారు, చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏమన్నా వస్తుందా? మీ ముచ్చట ఎట్లున్నది అంటే అనపశేన్ల ఓడగొట్టుకొని బబ్బెరిశేన్ల ఎంకులు ఆడుకుంటున్నట్టు ఉన్నది. అధికారంలో ఉన్నప్పుడు పబ్లిక్ను గానిరా తలుగు దెంపుకున్నట్టే ఒంటేదు పోకడ పోతిరి. మీ నాయనైతే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాని చేయలేదు. కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య పురాగా అమలు చేయలేదు. రిక్షదొక్కటి ఆయన కొడుకు, ఎమ్మెల్యే కొడుకు ఒకటే బడిలో ఒకటే బెంచి మీద కూర్చొని చదువుకునే రోజులు తెస్తాన్నాడు తేలేడు. మూసీ నదిలో మురికి సాపు చేయలేదు. హైదరాబాదును విశ్వనగరం చేయలేదు. మీ అన్ని జూటా మాటలనే కదా మిమ్మల్ని గద్దె దించి కాంగ్రెస్ను ఏలుబడిలకు తెచ్చిర్రు. మీరు ప్రజల కోసం పోరాటం చేస్తామంటే ప్రజలు నమ్ముతారా? ఏమో సారు, నమ్మేతాడు లేరంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.